హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ జైతేజ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ ఈజ్ వెంకటేష్ గారు ఒక సినిమాలో చెప్పినట్టు పొగ తాగితే బీడీ రాదు కానీ బీడి తాగితే పొగ వచ్చింది అన్నట్టు సిగరెట్ మ్యానుఫ్యాక్చరర్ డేట్ వేస్తారు కానీ ఎక్స్పైరీ డేట్ వేయడం ఎక్కడైనా చూసారా? ఎందుకు ఇలా చేస్తున్నారో మీకు ఎవరికి తెలుసా? ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ వేసిన వాళ్ళు ఎక్స్పైరీ డేట్ వేస్తే సిగరెట్లు కొనడం మానేస్తారు కాబట్టి వాళ్ళ కంపెనీకి నష్టం వచ్చింది కాదు. అండ్ ఇంకో పాయింట్, సిగరెట్ కాజెస్ క్యాన్సర్ అంటారు కానీ ఎవరు వింటారా? ఎవరు వినరు. పొగలు రింగులు వదులుతారు. అండ్ ఇంకొక విషయం, ఫుడ్ ఐటమ్స్కి ఉండే ఎక్స్పైరీ డేటు ఇలాంటి ఐటమ్స్కి ఉండాలిగా. వాళ్ళ బిజినెస్ కోసం చూసుకొని ఎక్స్పైరీ డేట్లు ఎందుకు వేయటం లేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. సో ఇక నుంచి అయినా కొంచెం ఆలోచించండి. మేలుకో వినియోగదారుడా, మేలుకో. అండ్ పొగ తాగితే మీకు రోగాలు వస్తాయి కానీ రోగాలు వచ్చిన తర్వాత పొగ తాగుతామంటే అప్పుడు మేమేం చేయలేం. ఎందుకంటే పొగ తాగితే రోగాలు వస్తాయి, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి అని అందరూ తెలుసు. కానీ ఎవడు వింటున్నాడా? ఎవడంటాడు? పోనీ ఆ తాగే వాళ్ళు ఏమన్నా పబ్లిక్ ప్లేస్లో కాకుండా వాళ్ళ ఇంట్లోనో లేదంటే వాళ్ళ బాత్రూంలోనో లేదంటే ఇంకెక్కడైనా ఎక్కడైనా తాగుతున్నారా? వచ్చి పబ్లిక్గా తాగుతున్నారు. మరి ఈ గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. చెప్పామంటే మనం ఏంటంటే మౌనంగా అనుకోండి. వీళ్ళ వల్ల మిగతా వాళ్ళు చూసి చెడిపోతున్నారు. ఓహో, ఇలా తాగొచ్చా, ఇలా చేయవచ్చా, ఇలా కొనొచ్చా అని మిగతా వాళ్ళు కూడా చూసి నేర్చుకున్న వాళ్ళు కూడా. దేవుడు మా అమ్మ మంచిగా పెంచబడి నాకు అలవాటు రాలేదు, ఉన్నది వేరే మ్యాటర్. కానీ ఎవరైతే చెడిపోవడానికి రెడీగా ఉన్నారో, అంటే మామూలు ఇలాంటి అలవాట్లు చేసుకో రెడీగా ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా చెడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు చేసుకోవాలన్న ఒపీనియన్ ఉంది. ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అలవాటు చేసుకుంటారు. సో దట్ పాయింట్. అది ఇంకొకటి, సిగరెట్ కాజెస్ క్యాన్సర్ దాని మీద రాస్తారు. ఎందుకు రాస్తారు? వాళ్ళ కంపెనీ ప్రమోషన్ కోసం రాస్తారు. అంటే మేమేదో గవర్నమెంట్కి న్యాయం చేసేసాం, గవర్నమెంట్ చెప్పిన రూల్స్ పాటించేసాం, గవర్నమెంట్ ఎలాంటి చేసినా మాకు సంబంధం లేదు, ఎందుకంటే తాగేవాడు ఇష్టం కానీ మేము చేసేవాళ్ళు ఇష్టం కాదన్నట్టు. సిగరెట్ కాజెస్ క్యాన్సర్ అన్నోళ్ళు వాళ్ళు కంపెనీ వాడు వేసినందుకు వాడినానాలా, లేదా వీళ్ళు తాగుతున్నందుకు వీళ్ళు అనాలా? ఇంకో క్వశ్చన్, అంత క్యాన్సర్ అని చెప్పినా కూడా, లంగ్స్ క్యాన్సర్లు వస్తున్నాయి అని చెప్పినా కూడా, లేదంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పినా కూడా తాగుతున్నారు అంటే మన తప్పు, తాగేవాళ్ళు తప్పు, చేసేవాడు తప్పు కదా. ఇప్పుడు వ్యాపారం కోసం అది చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఏదో చేసుకున్నారు. మేమే ఉన్నాం, పాల వ్యాపారం చేస్తున్నాం. మా వ్యాపారం కోసం మేము 1,00,000 తిప్పలు పడతాం. అలా వాడు సిగరెట్ వ్యాపారం కోసం 1,00,000 తిప్పలు పడుతున్నాడు. కానీ ఏమన్నా మేము బలవంతంగా వచ్చి నోట్లో పెట్టుకోండి, తాగండి సిగరెట్ అని ఏమని చెప్తున్నారా? ఎవడు చెప్పడం. మనమే తాగుతున్నాం, మనమే చెడిపోతున్నాం, మన రోగాలు పాలవుతున్నాం, మనమే హాస్పిటల్ పాలవుతున్నాం. సో ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని ఫస్ట్ ఎవరు మానేలేరు. ఎందుకంటే అలవాట్లని తొందరగా వచ్చినంత తొందరగా పోవు. అప్పుడు నిదానంగా మానడానికి ట్రై చేయండి. నేను ఉన్నాను 6th క్లాస్లో చిన్న నోకియా ఫోన్ నుంచి అలవాటు మొదలైంది నాకు. ఇదైనా వ్యసనమే. అప్పుడు చిన్న ఫోన్ అందుకని ఊరుకుంటే ఇప్పుడు నేను టచ్ ఫోన్ వాడుతున్నాను. అంటే దాదాపు 13 years నుంచి నేను మొబైల్ వాడుతూనే ఉన్నా. అంటే వ్యసనం ఎంత లాంగ్ ఉంటుంది చూడండి. అదే నేను 6th క్లాస్లో ఫోన్ పట్టుకోపోయి ఉంటే
ఇప్పుడు వాడేవాడిని కాదు టచ్ ఫోన్. ఒకవేళ వాడినా లైట్గా వాడి ఒక 1 అవర్ లేదంటే హాఫ్ అన్ అవర్ వాడి పక్కన పడేసేవాడిని మనకు అవసరానికి వాడి. కానీ ఏదైనా సరే వ్యసనంగా మారకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేమేదో అలవాటు చేసుకున్నాం కదా సిగరెట్లు, మళ్ళీ వేలమాలని అనుకోవచ్చు. నిదానంగా మానేయండి. ఇప్పుడు నేనే ఉన్నా, టీలు కాఫీలు నేను 6th దాకా వరకు అలవాటు చేసుకునేవాడిని. మా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, నేను తాగేవాడిని, నాకు తెలీదు. ఫ్రెండ్ చిన్న పిల్లోడిని, నాకు తెలీదు. తర్వాత నాకు చిరాకు అనిపించింది, మానేసా. అది ఎట్లా కొంచెం కొంచెం ఒక గ్లాస్ టీ తాగేవాడిని సగం గ్లాస్ టీ, సగం గ్లాస్ టీ తాగేవాడిని పావు టీ, తర్వాత అసలు మానేయడం ఇలా చేసి. మీరు కూడా క్రమక్రమే తగ్గించుకుంటారండి. అలవాట్లు అనేవి వ్యసనాలని ఒకేసారి పో. సో ఇక్కడి నుంచి అయినా జాగ్రత్త పడతారని కోరుకుంటున్నాను. ఇట్లు మీ జయతేజ, మీ అందరూ మంచి కోరే జయతేజ.